నమస్కారం అండి. ఇవాళ చూద్దాం మనం బిట్ కాయిన్ ఎలాగ ట్రేడ్ అవుతుంది, బిట్ కాయిన్ మొమెంటం ఎటువైపు ఉండొచ్చు. ఇప్పుడు నాకు చార్ట్స్ చూసి నాకు కనిపెడేది ఏంటంటే బిట్ కాయిన్ హ్యాస్ టర్న్డ్ బులిష్. బిట్ కాయిన్ మరియు ఒకసారి బులిష్ టర్న్ అయిపోయింది. ఎందుకంటే మీరు చూస్తున్నారా, ఈ లైన్స్కి ఒక క్రాస్ ఓవర్ అయింది. మరియు ఏంటంటే చూడండి, ఫస్ట్ ఈ రెడ్ లైన్ పైక్ గ్రీన్ లైన్కి పైకి ఉండే వరకు ట్రెండ్ అంతా కూడా డౌన్లో ఉండేది. సో మనం ఓన్లీ డౌన్ సైడ్ మూవ్సే చూసాం అప్పటి వరకు. కానీ ఇప్పుడు చార్ట్స్లో ఏం కనపడుతున్నాయి అంటే, ఈ గ్రీన్ లైన్ రెడ్ లైన్ని క్రాస్ ఓవర్ చేస్తుందంటే ట్రెండ్ ఈజ్ టర్నింగ్ గ్రీన్, అంటే బుల్స్ మళ్ళీ ఒకసారి మార్కెట్లో యాక్టివ్ అవుతున్నారు. ఇప్పుడు ఒక ట్రెండ్ని చేంజ్ చేయాలంటే అది ఒక ₹1,00,000 ₹1,00,00,000 అయ్యే పని కాదు. దానికి చాలా బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మనీ అవసరం ఉంటుంది. సో అంతా కూడా హెడ్జ్ ఫండ్స్ కానీ లేదంటే ఈ పెద్ద పెద్ద బిగ్ మనీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ ఇది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ట్రెండ్ చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు వాళ్ళు ట్రెండ్ని చేంజ్ చేయవచ్చు. సో మనం ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ కింద అవ్వాలని అనుకుంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళు చేసే ట్రేడ్ డైరెక్షన్లోనే మనం ట్రేడ్ చేయాలి. ఎందుకంటే అప్పుడే మనకు ఒక పెద్ద మొమెంటం వస్తుంది, అప్పుడే మనకి రిస్క్ రివార్డ్ చాలా ఈజీగా మేనేజ్ అవుతుంది, అండ్ అప్పుడే మనకి ఒక పెద్ద ప్రాఫిట్స్ కనపడతాయి. సో ఇప్పుడు ఎవరైనా సెల్ చేయాలని అనుకుంటే బిట్ కాయిన్లో నా సజెషన్ ఏంటంటే సెల్ వైపు వెళ్ళకండి. ఎందుకంటే ద ట్రెండ్ హ్యాస్ టర్న్డ్ గ్రీన్, బుల్స్ యాక్టివ్ అయిపోయారు. అండ్ ఇవాళ మనకి పాయింట్స్ ఒకవేళ బిట్ కాయిన్లో ట్రేడ్ చేయాలని అనుకుంటే కూడా ఇవాళ మనకి ఒక చాలా పెద్ద మొమెంటం కనపడుతుంది నాకు చార్ట్స్లో. అయితే నేను మోస్ట్లీ సాయంకాలం 6:30 తర్వాతే ట్రేడ్ చేస్తాను. లెవెల్స్ మటుకు నేను మార్నింగే డ్రా చేసి వదిలేస్తాను, కానీ ట్రేడ్స్ మాత్రం నేను ఈవినింగ్ 6:30 తర్వాతే తీసుకుంటాను. దాని రీజన్ ఏంటంటే మనకి 6:30 తర్వాత ఏమవుతుందంటే అప్పుడు న్యూయార్క్ సెషన్ అండ్ లండన్ సెషన్ రెండు కూడా యాక్టివ్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ పెద్ద మొమెంటంలు మనకి న్యూయార్క్ సెషన్లోనే కనపడుతుంది. న్యూయార్క్ సెషన్ యాక్చువల్గా స్టార్ట్ అయిపోతుంది 5:30 తర్వాత, కానీ 6:30 తర్వాత మనకి పెద్ద మూమెంటం ఒక ట్రెండ్ డైరెక్షన్లో మనకి డెఫినెట్గా కనపడుతుంది. సో నేను ఎప్పుడు కూడా ట్రేడ్ చేస్తే నా ఒరిజినల్ క్వాంటిటీలో నేను ఈవినింగ్ 6:30 తర్వాతే ట్రేడ్ చేస్తాను. మార్నింగ్లో ఒకవేళ ట్రేడ్ చేసుకుంటే కనుక నా క్వాంటిటీ లాట్ సైజ్ చాలా తగ్గించేస్తాను. ఎందుకంటే మోస్ట్లీ వాల్యూమ్ ఉండదు, వాలటిలిటీ కూడా ఉండదు. మనకి ఎప్పుడు మార్కెట్లో వాలటిలిటీ ఉంటుందో అప్పుడే మనం ప్రాఫిట్ మిల్క్ చేయవచ్చు ప్రాఫిట్. సో ఇవి లెవెల్స్ అండి. ఇవాళ ఇది 15 మినిట్ మనం యూజ్ చేస్తాం జనరల్గా ట్రెండ్ చూడటానికి. సో ట్రెండ్ పాజిటివ్ ఉందా నెగటివ్ ఉందా, మనం బై చేయాలా సెల్ చేయాలనేది మనం 15 మినిట్ టైం ఫ్రేమ్లో డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు నాకు కనపడింది 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఏంటంటే ట్రెండ్ మటుకు గ్రీన్ అయిపోయిందండి. దాంట్లో ఛాన్స్ డౌట్ లేదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ ట్రెండ్ రెడ్ అవ్వాలనుకుంటే దానికి మళ్ళీ ఒక పెద్ద ఫండ్స్ అవసరం ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ అగర్ వాళ్ళు బిగ్ మనీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ బయింగ్, దే విల్ అగైన్ గో ఫర్ సెల్లింగ్. సో నా ఫోకస్ ఉంటుంది మోస్ట్లీ బయింగ్ వైపే. అండ్ ఇవి లెవెల్స్ అండి. ఇవాళ ఈ లెవెల్స్ మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేయండి, చార్ట్లో మార్క్ చేసి వదిలేయండి. అండ్ చూడండి ఈవినింగ్ 6:30 తర్వాత ఈ డ్రా చేసిన లెవెల్స్ మీద మార్కెట్ ఎలాగ రియాక్ట్ అవుతుంది, క్యాండిల్స్ ఎలాగ బిహేవ్ చేస్తున్నాయి. సో సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకవేళ 6:30 తర్వాత ఇలాంటి క్యాండిల్ ఇలాంటి బ్రేక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతే కనుక, బ్రేక్అవుట్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతే ఈ క్యాండిల్ ఉంది, నేను నా ఎంట్రీ ఎక్కడ ఉంటుందంటే 5 మినిట్స్ టైం ఫ్రేమే నేను యూజ్ చేస్తాను. ఎందుకంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది, 1 మినిట్లో వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది, 15 మినిట్స్లో స్టాప్ లాసెస్ ఎక్కువ అయిపోతాయని నేను 5 మినిట్స్ టైం ఫ్రేమే యూజ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారండి, క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ అయిపోయిన తర్వాత దాని హై బ్రేక్ అయిపోయిన తర్వాత నా ఎంట్రీ జనరల్గా ఇక్కడ ఉంటుంది. టార్గెట్ వచ్చేసరికి ఈ నెక్స్ట్ అప్వర్డ్ లెవెల్ దగ్గర, అండ్ స్టాప్ లాస్ వచ్చేకి ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ లో కింద. మీరు చూసారా, ఇప్పుడు ఒకవేళ మనం ట్రేడ్ చేసి ఉంటే ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయేది. సో దట్ ఈస్ వై నేను మార్నింగ్ సెషన్లో ట్రేడింగ్ చేయను. ఎందుకంటే మోస్ట్లీ ఏంటంటే సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది, చాపీ మార్కెట్ ఉంటుంది. మీరు మార్నింగ్ ఒక 10 ట్రేడ్లు 5 ట్రేడ్లు తీసుకున్న తర్వాత మీ అకౌంట్ ఎగ్జాస్ట్ అయిపోతుంది, మొత్తం బ్లో అవుట్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్లో ఒక మొమెంటం మీకు కనపడేటప్పుడు మీ దగ్గర ఫండ్స్ ఉండవు. సో జనరల్గా నేను మార్నింగ్ సెషన్స్ అవాయిడ్ చేస్తాను.
నా సజెషన్ ఏంటంటే మీరు కూడా అవాయిడ్ చేయండి. అండ్ ఈ లెవెల్స్ మీరు మార్క్ చేసుకోవచ్చు. అండ్ మనకి కనపడింది కూడా, ఐ కెన్ సీ దట్ వీ కెన్ ఈజీలీ టార్గెట్ అట్లీస్ట్ 1000 పాయింట్స్. సో 1000 పాయింట్స్ ర్యాలీ అయితే నాకు ఈజీగా కనపడుతుందండి చార్ట్లో. సో ఓకే ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇంతే మనం. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు నాతో లైవ్ ట్రేడ్ చేయాలని అనుకుంటే ఈ వీడియోని అట్లీస్ట్ మీరు 100 లైక్స్ ఇస్తే నేను ఈవినింగ్ 6:30 తర్వాత లైవ్ వచ్చి మీ అందరితో కలిసి ట్రేడ్ చేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు డీటెయిల్స్ కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను దానికి ఒక సెపరేట్ వీడియో తయారు చేస్తానండి. బికాస్ యాక్చువల్గా ఏంటంటే ఇన్ టుడేస్ టైం, ఇవాళ రోజుల్లో అందరికీ చాలా ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి. మనం చాలా మంచి లైఫ్ స్టైల్ ఉండాలని అనుకుంటాం అందరు కూడా. మనతో పాటు కూడా ఉండే వాళ్ళని కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలని అనుకుంటాం. సో దాంతోపాటు ఏంటంటే మనకి ఒక మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. సో బిట్ కాయిన్ ట్రేడింగ్ కెన్ బి వన్ ఆఫ్ ద మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో నా మెయిన్ మోటో వాట్ ఐ వాంట్ ఈస్ దట్ ఐ వాంట్ టు క్రియేట్ ప్రాఫిటబుల్ ట్రేడర్స్ హూ ఆర్ ఇండిపెండెంట్ ట్రేడర్స్. సో ఒకవేళ మీరు కూడా ప్రాఫిటబుల్, మీకు ఇలాంటి ట్రైనింగ్ వీడియోస్ కానీ ఇలాంటి లెర్నింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా కొత్త వీడియోస్, కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. I will try to clear all your doubts. Thank you everyone for watching this video. Please subscribe to my channel. Please like and share this video. See you soon. See you again. Thank you very much.